కాల్పుల ఘటనలో సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే స్పాట్ కు చేరుకున్న ఫోరెన్సిక్ టీం, క్లూస్ టీం కూడా ఆధారాలు సేకరిస్తోంది. ఇక ఈ ఘటనలో నిందితులు స్థానికులేనన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది. అటు కాల్పుల తర్వాత స్కూటీపై నిందితులు పరారయ్యారు. హైదరాబాద్ లో కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. కోటి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద కాల్పులు జరిగాయి. ఇవాళ ఉదయం ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు రిన్షద్ అనే వ్యక్తి వచ్చాడు. అతన్ని దుండగులు వెంబడించి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. అనంతరం దుండగుడు 6 లక్షల రూపాయలు ఎత్తుకు వెళ్లాడు. దుండగుల కాల్పుల్లో రిన్షద్ కాలికి గాయమైంది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అటు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. బాధితుడు రిన్షద్ ను నాంపల్లిలోని వస్త్ర వ్యాపారిగా గుర్తించారు. బైక్ పై వచ్చిన 2 దుండగులు కాల్పులు జరిపినట్లుగా పోలీసులు తెలిపారు. ఇద్దరు అన్నోన్ అక్యూజ్ పర్సన్స్, ఇద్దరు అన్నోన్ అఫెండర్స్ ఈ సుల్తాన్ బజార్ పిఎస్ లిమిట్స్ లోని కోటి ఎస్బీఐ బ్రాంచ్ దగ్గర పక్కనే ఉండేటువంటి ఏటీఎం దగ్గర ఈ విక్టిమ్ పర్సన్ క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు రెక్కీ చేసుకుని ఉన్నట్టున్నారు. పక్కనే ఉన్నటువంటి బస్ స్టాప్ నుంచి వచ్చి అతన్ని ఒక సపోజిడ్లీ తపంచా ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. దాంతో విక్టిమ్కి కాలికి ఇంజురీ జరిగి అతను అక్కడ పడిపోతే అతని బైక్ అండ్ బ్యాగ్ తీసుకొని వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి క్లూస్ టీమ్ వచ్చింది. సీసీటీవీస్ వెరిఫై చేస్తున్నాము. సెవెరల్ టీమ్స్ అన్నీ కూడా పెట్టి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టి టాస్క్ ఫోర్స్ అండ్ సిసిఎస్ టీమ్స్తో కలిసి కోఆర్డినేట్ చేసి వర్కింగ్ ఇట్ అవుట్. ఆల్మోస్ట్ 5 టీమ్స్ ఫామ్ చేసాం ఇప్పటికి. ఇంకా టాస్క్ ఫోర్స్ వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తారు. నాంపల్లి సంబంధించిన అతను ఈయన క్లాత్ బిజినెస్ చేస్తూ ఉంటారు. క్లాత్ బిజినెస్కి సంబంధించిన క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చారు. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. కోటి ఏటీఎం దగ్గర జరిగినటువంటి కాల్పులను పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఒక వ్యక్తిపై కాల్పులు జరిపి దాదాపు 6 లక్షల రూపాయలు దుండగులు వెతికెళ్లడం జరిగింది. వాటన్నింటిపైన ఫోకస్ చేశారు. వాళ్ళు ఎక్కడ వెళ్లారు, ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, తెలిసిన వ్యక్తుల లేదంటే ఏ ప్రాంతానికి సంబంధించి గతంలో జరిగినటువంటి ఏ విధమైనటువంటి దోపిడీలకు సంబంధించినటువంటి అంశాల ఏంటి అనేటువంటి అన్ని అంశాలను క్లియర్గా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్కు సంబంధించి ఇటు కోటి దగ్గర ఉండేటువంటి మెయిన్ బ్రాంచ్ హెడ్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుంది. దాని దగ్గర చాలా ఏటీఎంస్ ఉంటాయి. ఈ ఏటీఎంలో ఉదయం 7 గంటల సమయంలో దాదాపు 6 లక్షల రూపాయలను ఏటీఎంలో డిపాజిట్ చేయడానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఇతను కేరళకు సంబంధించినటువంటి రిన్షద్. దాంతో ఇక్కడ వాళ్ళు గుర్తించి కాల్పులు జరిపి వాటన్నింటినీ కూడా లాక్కెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. అయితే 2 రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక రౌండ్ మాత్రం కాల్లోకి చొచ్చుకెళ్ళినట్టుగా, మిగతా దానిపైన క్లూస్ టీం వివరాలు సేకరించారు. ఆ వివరాలన్నీ కూడా అందిస్తామంటున్నారు. మనం చూడొచ్చు, ఇది ప్రధానమైనటువంటి బ్రాంచ్. అదేవిధంగా ఈ ఏటీఎంకు సంబంధించి ఏటీఎంకు మొత్తం అన్ని రకాల ఏటీఎంస్ ఇందులో ఉంటాయి. ఇది సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ కియోస్క్ కూడా వాడతారు. ఇందులో మనం చూస్తే చాలా ఏటీఎంస్ ఉంటాయి. అట్లాగే మనం బుక్స్ అంటే పాస్బుక్స్ని అందులో ప్రింట్ తీసుకోవచ్చు. అదేవిధంగా డబ్బుల్ని ఏటీఎంలో అందులో అంటే డిపాజిట్ చేసేటువంటి మెషిన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది ఇక్కడ నుంచి అంటే ఇతను కూడా ఇక్కడికి వచ్చినటువంటి రిన్షద్ కూడా పక్కనే నాంపల్లి పరిసర ప్రాంతాల్లో బట్టల వ్యాపారం చేస్తారు. దానికి సంబంధించినటువంటి డబ్బులను ఇతను కేరళ కోజికోట్కు సంబంధించినటువంటి వ్యక్తి. కాబట్టి అక్కడికి డబ్బులను తమ కంపెనీకి డబ్బులను పంపించడానికి చూస్తున్నారా ఏంటి అనేటువంటి అంశాలపైన ఇంకా కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. పూర్తి వివరాలపైన అయితే అధికారులు ఫోకస్ పెట్టారు. ప్రధానంగా పోలీసు ఉన్నతాధికారులు, డీసీపీ. మనం చూస్తే ఇందులో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా వాళ్ళు సేకరిస్తున్నారు. అతను లోపలికి వచ్చి బయటికి వెళ్ళాడా, లేదంటే వాళ్ళు లోపలికి వచ్చి లాక్కెళ్ళిపోయారా, ఏం జరిగిందనేటువంటి ప్రతి అంశాన్ని కూడా క్లియర్గా పోలీసులు ఫోకస్ చేశారు. అంతేకాకుండా
కాకుండా ఈ కోటి పరిసర ప్రాంతాల్లో ఈ వచ్చినటువంటి ఇద్దరు నిందితులు కూడా రిన్సీకు సంబంధించినటువంటి వాహనాన్ని తీసుకెళ్లినట్లుగా అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఆ వాహనం ఏ రూట్లో వచ్చింది, అతన్ని ఎక్కడి నుంచి ఫాలో అయ్యారు, అతను ఉండేటువంటి హోటల్ నుంచా లేదంటే నివాసం నుంచా ఏ విధంగా ఫాలో అయ్యారు అనేటువంటి పూర్తి వివరాలను మాత్రం పోలీసు అధికారులు సేకరిస్తున్నారు. మరికొద్ది సేపట్లో పూర్తి అంశాలు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకటి, వీళ్ళు గతంలో చేసినటువంటి ముఠానా లేకపోతే కొత్తగా వీళ్ళు ఎవరైనా తెలిసిన వ్యక్తులు చేశారనేటువంటి అంశాలపైన మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఈ విధమైనటువంటి కాల్పుల కలకలం మాత్రం హైదరాబాద్ నగరంలో ఈ విధంగా జరగడం పట్ల గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. వచ్చి కత్తులతో బెదిరించి లాక్కెళ్ళిపోవడం, అదేవిధంగా ఈ విధమైనటువంటి కాల్పులు చేసి లాక్కెళ్ళిపోవడం అనేటువంటి ఘటనలు జరిగాయి. కానీ ఈ మధ్యకాలంలో లేవు. ఈ ఒకేసారి ఈ విధమైనటువంటి పరిస్థితి తలెత్తడంతో పోలీసు యంత్రాంగం అంతా కూడా కొంత ఫోకస్డ్గా పనిచేస్తుంది. పూర్తి వివరాలను సేకరించుకుంటున్నారు. ఇప్పటికే 5 బృందాలను ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నుంచి కూడా పూర్తి అంశాలను వాళ్ళను ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి కూడా పూర్తి అంశాలను కూడా తెలుసుకునేందుకోసం స్పెషల్ టీం దీనిపైన పనిచేస్తుందని అధికారులు చెప్తున్నారు. అన్ని విధాల అంటే పాత నేరస్తులు ఒకవైపు, అదేవిధంగా ఇతనికి తెలిసిన వ్యక్తులు ఏమైనా ఉన్నారా అనేది అంశాలు ఒకవైపు, మరొక వైపు సీసీ ఫుటేజీలను పరిశీలించడం, ఈ విధంగా 5 టీములు ప్రత్యేక అంశాలపైన పనిచేస్తున్నాయి. దాంతోపాటు ఉన్నతాధికారులు కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకోవడం కోసం అవసరమైనటువంటి చర్యలు మేము తీసుకుంటున్నామని పోలీసు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో రాముడు, 10 టీవీ, హైదరాబాద్. కోటిలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ దృశ్యాలు ప్రస్తుతం 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. ఏటీఎం దగ్గర డబ్బులు డిపాజిట్ చేయడానికి లోపలికి వెళ్ళిన తర్వాత నిందితులు బయట ఏ రకంగా రెక్కి నిర్వహిస్తున్నారు, లోపల వ్యక్తి ఏం చేస్తున్నాడు, డబ్బులు ఏమైనా డిపాజిట్ చేయబోతున్నాడా, ఇవన్నీ కూడా పక్కా రెక్కి నిర్వహిస్తున్న దృశ్యాలు ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అంటే ఆ వ్యక్తి దగ్గర నుంచి కాల్పులు జరిపి డబ్బు అపహరించిన తర్వాత అత్యంత వేగంగా వాహనం మీద దూసుకు వెళ్తున్న దృశ్యాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఘటన కోటిలో చోటు చేసుకుంది. కోటిలోని SBI ATM దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే నాంపల్లికి చెందిన వస్త్ర వ్యాపారి 6 లక్షల నగదును SBI ATMలో డిపాజిట్ చేయడానికి ఉదయం 7 గంటల ప్రాంతంలో కోటిలోని SBI మెయిన్ బ్రాంచ్ ATM సెంటర్కు చేరుకున్నాడు. ఆ సమయంలోనే అక్కడ రెక్కి నిర్వహిస్తున్న దృశ్యాలు, ఇద్దరు వ్యక్తులు ఆ ATM బయట అటు ఇటు తిరుగుతూ వారిలో వారు మాట్లాడుకుంటూ ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత లోపలికి వెళ్తున్న దృశ్యాలు చూసాం. అయితే 2 కాల్పులు జరిపినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఒక తూట అయితే ఆ లోపల ఎవరైతే వ్యక్తి ఉన్నాడో అతని కాలికి తగిలింది. అయితే అతనికి ఎటువంటి ప్రాణాపాయం లేదంటూ కూడా మరో అప్డేట్ కూడా వస్తూ ఉంది. దానికి సంబంధించి అంటే ఇదంతా కూడా చాలా పక్కా ప్లాన్గా జరిగింది. ఉదయం 7 గంటల ప్రాంతంలో అంత పక్కాగా ఈ దాడి ఎలా జరిగింది, తెలిసిన వ్యక్తులే చేశారా అనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. రెక్కి నిర్వహిస్తున్న దోపిడీకి పాల్పడ్డ దుండగులు ఎవరు కూడా మాస్క్ ఎక్కడా ధరించలేదు. మరోవైపు మారణాయుధం అంటే ఒక గన్ కూడా తాము ముందుగానే పట్టుకుని ఈ దాడికి పక్కా ప్లాన్గా అక్కడికి వచ్చినట్టు అర్థమవుతోంది. రెక్కి నిర్వహించిన దృశ్యాలు కావచ్చు, అతనిపై దాడి చేసిన తర్వాత 6 లక్షల నగదును పట్టుకుని అపహరించుకుని అత్యంత వేగంగా అక్కడి నుంచి వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం కోటిలో కాల్పుల ఘటనకు సంబంధించిన CCTV ఫుటేజ్ మనం చూస్తూ ఉన్నాం. బ్యాంకు దగ్గర నిందితులు రెక్కి నిర్వహిస్తున్న దృశ్యాలు ఒకవైపు మనం చూస్తూ ఉండగా నిందితులు డబ్బు పట్టుకుని అక్కడి నుంచి ఉడాయిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అయితే వెహికల్ మీద వెళ్తున్నప్పుడు ఆ గల్ల చొక్కా వేసుకున్న వ్యక్తి చేతిలో గన్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దాడంతా కూడా జరిగింది. ఉదయం 7 గంటల ప్రాంతంలో SBI కోటి మెయిన్ బ్రాంచ్ ATM దగ్గర ఈ ఘటన జరిగింది. అంటే నాంపల్లికి చెందిన ఒక వస్త్ర వ్యాపారి 6 లక్షల నగదును డిపాజిట్ చేసేందుకు కోటిలోని SBI మెయిన్ బ్రాంచ్ ATM సెంటర్కు చేరుకుని అమౌంట్ డిపాజిట్ చేసే టైంలో ఇద్దరు వ్యక్తులు అతన్ని వెంబడించినట్టుగానే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఉదయం 7 గంటల ప్రాంతంలో అతను క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వీరంతా అతన్ని ఫాలో అవుతున్నారు అంటే ఇదంతా కూడా పక్కా సమాచారంతోనే నిందితులు అతన్ని ఫాలో అయ్యి అతన్ని రెక్కి నిర్వహించి ATM దగ్గరకు చేరుకున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. బ్యాంక్ బయట CC ఫుటేజ్ మనం చూస్తూ ఉన్నాం. ఇద్దరు వ్యక్తులు రెక్కి నిర్వహిస్తున్న దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఆ గల్ల చొక్కాతో ఉన్న వ్యక్తి చేతిలో గన్ ఉంది. ATM లోపలికి వెళ్ళాడు. ఎవరైతే
క్యాష్ డిపాజిట్ చేయడానికి వెళ్లారో ఆ వ్యక్తిపై 2 కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ తప్పినప్పటికీ కూడా మరో బుల్లెట్ డబ్బు డిపాజిట్ చేసిన వ్యక్తి కాలికి గాయమైంది. ఇమీడియట్ గా క్యాష్ తీసుకుని బయటకు వచ్చి 2-వీలర్ మీద అత్యంత వేగంగా వెళ్తున్నప్పుడు అతని చేతిలో చూడొచ్చు గన్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దాడి తర్వాత కూడా అదే గన్ తో అత్యంత వేగంగా కంగారుగా బయటకు వచ్చి 2-వీలర్ మీద అత్యంత వేగంగా అక్కడి నుంచి పరారవుతున్న దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పటికే పోలీసులు, క్లూస్ టీమ్స్, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అందరూ అక్కడికి చేరుకున్నారు. ఆధారాలన్నీ సేకరిస్తూ ఉన్నారు. మరోవైపు సమీప ప్రాంతంలోని సీసీ ఫుటేజ్ అంతటిని కూడా పరిశీలిస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ కోటిలో కాల్పుల ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మరోవైపు ఆ దాడి ఘటనకు సంబంధించి ఆ సమీప ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్ ప్రస్తుతం మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. కోటిలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఏటీఎం దగ్గర బయట ఉన్న సీసీ కెమెరా దృశ్యాలు ప్రస్తుతం 10 టీవీ చేతిలో ఉన్నాయి. ఆ దృశ్యాలు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఒక వస్త్ర వ్యాపారి నాంపల్లికి చెందిన వ్యక్తి ఎస్బీఐ ఏటీఎంకు చేరుకుని 6 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడానికి వెళ్లారు. అయితే పక్కా సమాచారంతో ఆ ఏటీఎం బయట 2 వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్న దృశ్యాలు ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. రెక్కీ నిర్వహిస్తూ అతను ఏటీఎం లోపలికి వెళ్ళిన తర్వాత పక్కా ప్లాన్ ప్రకారం లోపలికి వెళ్లారు. నిందితుడిని బెదిరించి అతని దగ్గర నగదును తీసుకున్నారు. అయితే ఈ సందర్భంలో 2 రౌండ్ల కాల్పులు కూడా జరిపినట్టుగా మనకు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. అయితే ఒక్క బుల్లెట్ అతని కాలికి గాయం తగిలినట్టుగా తెలుస్తోంది. ప్రాణాపాయం లేదు, సమీపంలో ఆసుపత్రికి తరలించారనేది కూడా అప్డేట్ మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు ఆ దాడి తర్వాత ఆ నగదును అపహరించిన తర్వాత దుండగులు ఎలా అక్కడి నుంచి అబ్స్కాండ్ అయ్యారో, ఎలా అక్కడి నుంచి పరారయ్యారనే దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. మరోవైపు గల్ల చొక్కా ధరించిన ఒక నిందితుడి చేతిలో గన్ అప్పటికీ చేతిలోనే ఉంది. లోపలికి వెళ్ళి కాల్పులు జరిపి అతని దగ్గర నుంచి నగదు తీసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా గన్ చేత్తోనే పట్టుకుని అక్కడి నుంచి పరారవుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం.